హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5D భాషా ఛానల్. ఈరోజు నేను విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కొండపైకి ఎక్కబోతున్నాను. కొండపైన వినాయకుని గుడి ఉంది, అది మీకు చూపిస్తాను. కొండపైన ప్రతిరోజు దీపం వెలిగిస్తారంట, ఆ దీపం వెలుగుతూనే ఉంటుందంట. మీకు ఆ దీపం చూపిస్తాను, చూడండి. నేను పోయే దావలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు, కనకదుర్గమ్మ అమ్మవారిని. చాలామంది జనాలు వచ్చినారు, బాగుంది. ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. ఈ చిన్న సందులో నుంచి పోవాలా. ఫస్ట్ మెటికలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ మెటికల్ అన్నీ ఎక్కుకుంటూ పోవాలా. అన్నీ ఒక 1/2 కిలోమీటర్ అన్నీ మెటికల్లే ఉన్నాయి. నేను పోయే దావలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసినారు, వాళ్ళు కూడా నాకు చాలా సహాయపడినారు. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడలో అమ్మవారిని కొండ ఎక్కాలని ఇక్కడ అందరినీ అడిగినాను. కానీ ఇక్కడ ఏం పేరు మీ పేరు? గణేష్, సురేష్, సంజయ్, భాష, వీళ్ళు నాకు తోడొచ్చినారు. వీళ్ళు కూడా వస్తానంటే సరే అన్నాను. ఇంకా హ్యాపీ కదా నాకు. మీకు రోడ్డు కనపడుతుందా? ఆ రోడ్డు నుంచి వీడికి వచ్చేకే కింద మీద తడిసిపోయింది నాకు. ముందరుండే స్థూపం గాంధీ కొండ అంట. ఇది బ్రో రాములవారి గుడి. ఇది ఇక్కడ ప్రతి కొండకి ఒక పేరుంది. ఇక్కడ నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు నాకు రూటే తెలియదు, ఎట్లా పోవాలని తెలియదు. కానీ వీళ్ళు వస్తున్నారు నాతో పాటు. మనం పూర్తిగా ట్రిప్ని కంప్లీట్ చేయాల ఖచ్చితంగా. చక్కగా రాయి మీద రాయి పెట్టి కాలిపోయిన ఎక్కేస్తున్నారు వీళ్ళు ఈ రోడ్లే కాబట్టి జల్లి ఎక్కేస్తారు, తెలుసు కాబట్టి. విజయవాడలో ఇంత పెద్ద సిటీలో ట్రెక్కింగ్ చేసే ప్లేస్ ఇట్లా ఉంటుందని నేను నమ్మలేదు అస్సలు. చక్కగా ఎక్కుతానే ఉండాలి పైకి. ఈ కొండపైన యాప చెట్టు, ముళ్ళ చెట్టు తప్ప యావి ఎక్కువ లేవు. ముళ్ళ చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. అట్లే చెప్పినాను కదా, ముళ్ళు ఎక్కువ. కొండపైన ఏ మాత్రం కాలు స్లిక్ అయినా కొండ కింది వరకు వెళ్ళిపోతాము. అస్సలు ఎట్లని చూడండి, కొండను చూస్తా అంటే ఎక్కుతా అంటే చక్కగా ఎక్కుతానే ఉన్నాం, కానీ అసలు ఫ్లాట్ అనేది రాలేదు. చక్కగా పైకి ఎక్కుతానే ఉన్నాం. అలవాటు అయిపోతుంది. జాగ్రత్త, ఆడిపోయేవాడు. కంగారు పడద్దండి. ఒకడైతే ఇప్పుడు జారిపోతాడా. నిదానంగా. కొన్ని చోట్ల అయితే ఇట్లా పాక్కుంటూ పోవాలా, ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది. నా వెనకాల పిల్లోడైతే అస్సలు నన్ను వదలలేదు, నా వెనకాలే ఉన్నాడు. చెప్పినాను కదా ఊళ్ళో ఎన్ని ఉన్నాయంటే. కాళ్ళు అయితే జారిపోతాను కాళ్ళు. ఎంత బాగుంటుంది అంటే కాలంతా 25% ఉంది. ఈ పిల్లోడే పడిపోతాండా, పట్టుకున్నారు. ఈ పిల్లోడు కాదు, ఈ పిల్లోడు పట్టుకున్నాడు. ఈ పిల్లోడు
నా పేరు భాష, ఇతని పేరు భాషనే. ఇక్కడ మాట్లాడలేకపోతున్నా. చూడండి సగం బెజవాడ అయితే అంతా కనపడుతుంది. కొండ ఆ పక్కల కూడా ఉంది బెజవాడ. కొండ ఈ పక్కల బెజవాడ. ఇది దుర్గమ్మ గుడి ఎటువైపు ఉందో రైల్వే స్టేషన్ బెజవాడ. ఇదంతా కొండ ఆ పక్కల కూడా బెజవాడ ఉంది. చూపిస్తాను పైకి ఎక్కి. మిట్ట మధ్యాహ్నం 1 గంట అవుతుంది. కింద పైన కాలిపోతుంది నాకు. వీళ్ళు 5 మంది లేకపోయింటే ఈ ట్రెక్కింగ్ చాలా కష్టంగా నడిచేది. కానీ వీళ్ళు ఉండడంతో నాకు ఈ ట్రెక్కింగ్ చాలా సంతోషంగా గడిచింది. ఈ టైప్లో కనపడుతుందా మెయిన్ రోడ్ అది. అక్కడి నుంచి వచ్చిన నీటికి ఇంకా చాలా ఉంది. ఎక్కి అంతా చూపిస్తాను. పైన గణేష్ టెంపుల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ట్రెక్కింగ్ అంటే అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు ట్రెక్కింగ్ అంటే. బ్రో కొంచెం జాగ్రత్త. నడిచి నడిచి నా టార్గెట్ ఏం తెలుసా, కొండంతా పైకి ఎక్కేంత వరకు వాటర్ తాగకూడదని. కాలైతే పైకి కూడా లేలే. పైకి ఎక్కేసినాము. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. ఎవరో అమ్మవారు కాదు, నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇది. కూర్చున్నానబ్బా, నాకైతే కాదు ఇంకా. ఇంత కష్టపడినప్పుడు ఎప్పుడు నీళ్ళు అయితే జల్లి తాగకూడదు, కొంచెం సేపు ఉన్నప్పుడే తాగాల. అట్లా వెంటనే గస ఎక్కువ వచ్చినప్పుడు తాగినామనుకో దొమ్మలకి ఎక్కుతాయి నీళ్ళు. ఊపిరి ఎక్కువ గట్టిగా పీల్చుకుంటాం కదా, దొమ్మలకి ఎక్కుతాయి. కొంచెం గస తగ్గిన తర్వాత వాటర్ కొద్దిగా తీసుకోవాలా. పూర్తిగా తీసుకున్నా ప్రాబ్లం. మ్యాక్సిమం పైకి గుడికాడకి అయితే వచ్చేసినాము. గణేష్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను, విజయవాడ మొత్తం చూపిస్తాను. గస అయితే కొంచెం తగ్గింది, నీళ్ళు కొద్దిగా తాగుతా. రెస్ట్ అయితే తీసుకున్నాము ఒక 10 నిమిషాలు. మళ్ళీ ఇంకో గుడి ఉందంట, ఆడికి పోదాము. పోయి నిజంగా వీళ్ళు రాకపోయింటే నేనైతే యాదికి పోయేవన్నా నాకే తెలియదు. అలా చాలా లేట్ అయ్యేది. వీళ్ళు వచ్చిన వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది దారి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఏరియా లోకల్ కాబట్టి. అందుకు ప్రతి బ్యాచ్లో ఎవరో ఒకరు ఉంటారు అట్లా. వాళ్ళు 1 ఇయర్లో పెళ్ళి అయిపోతుందా? పెళ్ళి అయిపోతుంది అంటే 1 ఇయర్లో చెప్పినా కదా. ప్రతి బ్యాచ్లో ఎవరో ఒకరు ఉంటారు రసగుడు. మా బ్యాచ్లో ఇప్పుడు మా 6 మందిలో ఈ చిన్న ట్రెక్కింగ్లో ఏం పేరు బ్రో? చెప్తున్నాను కదా, ఈ పక్కల కొండ, ఈ పక్కల దుర్గమ్మ గుడి, ఈ పక్కల ఇదంతా అయితే కొండ, ఈ పక్కల ఇదంతా. అసలు విజయవాడ ఎంత పెద్దది తెలుసా? ఎటువైపు పోయినా 10 కిలోమీటర్ దూరంలో ఊరంతా అవుట్స్కట్స్ 10 కిలోమీటర్ ఉంటుంది. చుట్టూ చూడండి, నది అయితే నీళ్ళు చాలా ఉన్నాయి నదిలో అయితే. ఇక్కడైతే కొంచెం బాగుంది నడిచేకి. పైకి వచ్చేటప్పుడే చుక్కలు కనపడినాయి. ఇక్కడైతే అంతా అంటించేసినారు. మకర జ్యోతి వెలిగించే టయానికి ఇక్కడ కూడా ఒకటి వెలిగిస్తారంటే. ఎప్పుడు వెలిగిస్తారు బ్రో? 15. ఇప్పుడు వచ్చే జనవరి 15 ఇక్కడ అంటిస్తారు. ఊరు మొత్తం కనపడుతుంది ఇది అంటించిండేది. ఈడ కొండపైన రోజు ఒక అతను 6కి డైలీ దీపాలంటే వెలిగిస్తాడంట. ప్రతిరోజు తప్పకోకుండా. ఎంత భక్తి ఉండాల. అదిగో
సగం బెజవాడ కృష్ణానది పక్కన ఎంత బాగా కనపడతాను చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసినాం వినాయకుని గుడి కాడికి. ఇక్కడ బయట చిన్న వినాయకుడు ఉన్నాడు, లోపల పెద్ద వినాయకుడు ఉన్నాడు, చూపిస్తాను చూడండి. లోపలైతే ఇద్దరు వినాయకులు ఉన్నారు, ఒకటి పెద్ద వినాయకుడు ఒక చిన్న వినాయకుడు. చాలా బాగా ఉంది. ఒకతను రోజు వచ్చి వెలిగిస్తా అన్నారు కదా దీపము, ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు వెలిగించినాడంట, ఇప్పటికీ ఆరిపోలేదు. ఎంత బాగుంది చూడండి. ప్రతిరోజు 6 గంటలకు వచ్చి వెలిగిస్తాడంట ఆయన. అసలు దీపం అయితే అస్సలు ఇంత గాలి వస్తానా ఎంత బాగా వెలుగుతాను చూడండి. అది ఆయన భక్తి అట్లాంటిది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, 1 2 3 4 5. ప్రసాద్, సంజయ్, హేమంత్, గణేష్. ఈ పిల్లోడే పడిపోతాడా, పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం ఈ పిల్లోడిని. పోయేటప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలా. మళ్ళీ నేను అనంతపూర్ పోలేను. మళ్ళీ మీ పేరు భాష. వీళ్ళు లేకపోతే ఎంత జల్దీ నేనైతే ఇక్కడికి రాలేను. టెంపుల్స్ అయితే చూసేసినాను. ఓకే, అయితే గుళ్ళు అయితే చూసేసినాము. పులి గృహం ఉందంట, ఒకసారి అది చూసుకొని వద్దాము ఎట్లుందో. ఇంత క్రౌడ్ పీపుల్స్ మధ్య ఆ గృహ ఎట్లుందో చూద్దాము ఒకసారి. ఇంత పెద్ద ఊర్లో ఇప్పుడు పులి ఉంటే పులే చచ్చిపోతుంది, వీళ్ళేటి మనుషులేటి. అది చూద్దాము. షూస్ వేసుకొని రాలేదు, అందుకే చాలా టఫ్గా ఉంది నాకు. ఇంకోదేవన్నీ అదిగో గృహ ఐడియా అంట. అయ్యా ఏముంది చూడండి గృహ. గృహ ఒకసారి కిందకి దిగే ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లుంటుందో. ఏమవుతుంది ఇక్కడ ప్లేస్ చూస్తుంటే అప్పట్లో పులి ఉండేదేమో మనకి అట్లే ఉంది ఈ ప్లేస్. కిందకి వచ్చే స్నోప్ ఉంది, అంతా ఆకులతో కప్పిపోయింది, పాములు ఉన్నాయేమో. ఇదైతే దారి ఉంది, మళ్ళీ ఏదైనా పాము వస్తే కష్టము. మనం పైకి ఎక్కేద్దాం. గృహ అయితే ఇట్లా చుట్టూ అయితే ఇట్లా అప్పట్లో ఉండేదేమో పులి, అట్లే ఆనవాళ్ళు అయితే అట్లే ఉన్నాయి. మళ్ళా పైనుంచి ఒకటి వచ్చేసిందిరా తల్లే. ఓరి నాయనో, ఓహో నా దగ్గర అయితే ఏం లేవు. ఓ అమ్మయ్య, 1కి 4 వచ్చినాయి. ఇంకా నేను దిగిపోయేది బెటరు. 1 2 3 చెప్పినాను కదా, కొండ పైకి ఎక్కి కిందికి దిగేంత వరకు వాటిలో ఉండాల కొంచెం అన్న. లాస్ట్ కిందికి దిగిన తర్వాతే బాటిల్ అయిపోతుంది. పేరేం పేరు?
బస్సు పేరు ఏం పేరు? అట్రోడ్ అంట. నిజంగా వీళ్ళు లేకపోతే ఇంత బాగా నేను తీయలేను. నిజంగా ప్రసాద్ నిజంగా ఈ పిల్లడు అసలు నిజంగా అంటే పులిగ్రో చూపించినాడు. చాలా బాగుంది భాష. నిజంగా ఈ పిల్లోడు లేకపోయింటే అయితే పడిపోయేవాడు. నిజంగా ఈ పిల్లోడు లేకపోయింటే నిజంగా అంటే హాస్పిటల్ ఖచ్చితంగా పోతాను. నేనైతే ఒక 2 days ఇక్కడే ఉంటాను. ఇంకా రైల్వే స్టేషన్ వెళ్ళిపోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. 5D భాషా ఛానల్. బాయ్.